నమస్కారం అందరికి. మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి నెక్స్ట్ గ్రామర్ టాపిక్ రైటింగ్ డిస్క్రిప్షన్. రైటింగ్ డిస్క్రిప్షన్ అనేది కూడా మనం ఎంత క్రియేటివ్ గా అనేది చూడడానికి మనకి ఈ టాపిక్ ఇచ్చినారు. సో ఇక్కడ మనకి ఏముంటదంటే ఎక్సర్సైజ్ చూద్దాం. మనము ఇక్కడ మనకి ఏమంటున్నారు, డిస్క్రైబ్ అ ఫేమస్ ప్లేస్. ఒక ఫేమస్ ప్లేస్ ని డిస్క్రైబ్ చేయమంటున్నారు. ఏం ప్లేస్ అది? ఊటీ గురించి. సో మనకి కొన్ని ఇలా వాళ్ళు కొన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనకి అసలు ఈ టాపిక్ ఎందుకు ఇచ్చినారు అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, వాళ్ళు ఏమర్థం చేసుకుంటారు, వీళ్ళకి ఏవైతే గ్రామర్ మీద ఎంత గ్రిప్ ఉందని చెప్పి. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు సెంటెన్స్ రాసేటప్పుడు ఈ టౌన్ అని ఉందనుకోండి, ఏ టౌన్ ఇన్ తమిళనాడు. సో ఇక్కడ ఉన్న వర్డ్స్ ని యూజ్ చేసి మీరు సెంటెన్స్ ఫార్మ్ చేసుకుంటా ఏదైతే ప్లేస్ గురించి ఉందో దాని గురించి డిస్క్రైబ్ చేయాలి షార్ట్ గా. సో ఇప్పుడు అలా డిస్క్రైబ్ చేయడానికి మనకి ఎన్ని మార్క్స్? 4 మార్క్స్ కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని యూజ్ చేసుకుంటా సెంటెన్సెస్ క్రియేట్ చేసి ఒక ప్యాసేజ్ లాగా క్రియేట్ చేసి దాన్ని డిస్క్రైబ్ చేయడమే మనకి ఏదైతే రైటింగ్ డిస్క్రిప్షన్ అంటే. సో అన్నిట్లో అంతే. ఇక్కడ మనకి ఏమంటున్నారు, మన ఓన్ విలేజ్ గురించి కొంచెం డిస్క్రైబ్ చేయమంటున్నారు. అంటే మన విలేజ్ ఏదైతే ఉందో దాని గురించి డిస్క్రైబ్ చేయమంటున్నారు, అది కూడా ఓన్ గా రాయాలి. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నారు, డిస్క్రైబ్ అబౌట్ ది చార్మినార్ యూజింగ్ ది హింట్స్. అంటే ఇక్కడ హింట్స్ ఇచ్చినారు, దాన్ని బట్టి మనం ఏం చేయాలి, చార్మినార్ ని డిస్క్రైబ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఏమైంది, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ గురించి ఇచ్చినారు, దాని గురించి హింట్స్ ఇచ్చినారు. ఆ హింట్స్ యూజ్ చేసుకుంటే మనం ఒక ప్యాసేజ్ రాయాలి. ఆ ప్యాసేజ్ రాసేటప్పుడు మనం ఏం చేయాలి, ఆ హింట్స్ అనేటివి యూజ్ చేయాలి. యూజ్ చేసుకుంటా ఏదైతే ప్యాసేజ్ రాస్తామో అప్పుడు మనకి ఒక డిస్క్రిప్షన్ అవుతుంది. డిస్క్రైబ్ ది తెలంగాణ మార్టియర్స్ మెమోరియల్ ఏదైతే ఉందో దాని గురించి వాళ్ళు కొంచెం హింట్స్ ఇచ్చినారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది మనకి, డిస్క్రైబ్ హౌ సంధ్య డ్రూ 500 ఫ్రమ్ ది ఏటీఎం. సో ఏటీఎం నుంచి 500 ఎలా డ్రా చేసింది అని అడుగుతున్నారు. సో ఎలా డ్రా చేస్తుంది, ఏటీఎం లోకి వెళ్ళి ఫస్ట్ కార్డ్ తను పెట్టి తర్వాత పిన్ ఎంటర్ చేసిన తర్వాత అది అన్ని సెలెక్ట్ చేసుకుంటారు కదా, సెలెక్ట్ చేసుకుని పిన్ ఎంటర్ చేసిన తర్వాత కార్డ్ తీసిన తర్వాత అమౌంట్ వస్తుంది కదా. సో ఆ ప్రాసెస్ అంతా రాయాలి. డిస్క్రైబ్ హౌ యూ అండ్ యువర్ ఫ్రెండ్స్ మేడ్ అరేంజ్మెంట్స్ ఫర్ కాలేజ్ డే ఫంక్షన్. కాలేజ్ డే ఫంక్షన్ కోసం మనం ఎలా మన ఫ్రెండ్ తో కలిసి ఎలాంటివి చేసినాము అని చెప్పి. లైక్ ఇక్కడ వాళ్ళు హింట్స్ ఇచ్చినారు, ఏ డేట్ రోజు అయింది, చీఫ్ గెస్ట్ ఎవరు వచ్చినారు, ప్రోగ్రామ్స్ ఏమేమి కండక్ట్ చేయబడింది, స్పీచెస్ ఏమని ఇచ్చినారా, కల్చరల్ ఐటమ్స్ ఏమేమి అయినాయి, ఇన్విటేషన్స్ ఎవరెవరికి పంపించినారు, స్టేజ్ అరేంజ్మెంట్స్ అన్ని ఎవరు చేసినారు, క్యాటరింగ్ లో ఏమేమి ఫుడ్ ఆర్డర్స్ పెట్టినారు, అలాంటివని చెప్పి అవన్నీ హింట్స్ యూజ్ చేసి ఒక పారాగ్రాఫ్ క్రియేట్ చేయడమే మనకి రైటింగ్ డిస్క్రిప్షన్ అంటే. నెక్స్ట్ డిస్క్రైబ్ హౌ యువర్ ఎల్డర్ బ్రదర్ గాట్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఎలా వచ్చింది మీ బ్రదర్ కి అని చెప్పి అడుగుతున్నారు. సో దానికి ఒక ఫార్మాట్ ఉంది. సో ఆ ఫార్మాట్ ఏదైతే ఉందో వాళ్ళు మనకి ఇక్కడ హింట్స్ ద్వారా ఇచ్చిండ్రు. ఆ హింట్స్ యూజ్ చేసి మనకి లైసెన్స్ కావాలంటే కొంచెం ప్రాసెస్ ఉంటది కదా. సో ఆ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి రాయడం ఇలా ప్యాసేజ్ లాగా అంతే. ఇది మనకి రైటింగ్ డిస్క్రిప్షన్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ గ్రామర్ టాపిక్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.